అసలు సమస్యల నుంచి పక్కకు పట్టించి అసలు అమరావతి అనేది ఎక్కడికి పోయింది? ఇప్పుడు అమరావతిని వదిలేసి ఆడవాళ్ళ మీద లేకపోతే మీడియా మీద ఎందుకు పడుతుంది? ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు అంటే ఒక పెద్ద వ్యూహాత్మకంగా ఓ పెద్ద ఎత్తుగడలాగా కనిపిస్తుంది. అస్సలు దృష్టి మళ్ళించే ఒక ఎత్తుగడ, ఒక డైవర్షన్ టాక్టిక్స్. ఇందులో ఎవరేం తక్కువ తినలేదు. ఇలా చేయడం వల్ల ఇలా అవుతుందని వీళ్ళకు తెలుసు, వాళ్ళకు తెలుసు. పెంచుతున్నారనమాట అసలు అంశాల నుంచి. ఎన్ని బెలూన్లు ఎగరేస్తారు వర్మ. ఇప్పుడు మేము ఒకసారి మనం వెనక్కి కంటిన్యూస్గా డిబేట్స్లో ఉన్న వాళ్ళం కనుక గుర్తు చేసుకుంటే ఇదే అయిపోయింది, అదే అయిపోయింది, వారెస్ట్, ఈ ఒక 2 రోజులు లడ్డు, ఇంకో 2 రోజులు, ఏ పూట 24/7 అంటే మనం ఏదో మీడియాలో ఏ రోజు టాపిక్స్ అవి ప్రజలు వీక్షకులు చూస్తే రాజకీయ పార్టీల పరిస్థితి అలా తయారైంది. ఏ పూటకు ఆ పూట ఒక బెలూను. ముందు దాని మీద ఏం చేయాలి? ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు చేయొచ్చు. అవును, విమర్శలు చేస్తారు, విమర్శలు కూడా చేయొచ్చు. వాళ్ళకు మీడియా ఉంది కాబట్టి వాటిలో ఖండించవచ్చు. అలాగే వీళ్ళు కూడా ఫిర్యాదు చేయొచ్చు. వెంటనే ఒకరి మీద ఒకరు బస్తీ మీద సవాలన్న పద్ధతిలో ఒకరి మీద ఒకరు తీసుకోవాల్సిన అవసరం అదంతా ఏముంది? కాబట్టి ఇది పేరుకుపోయినటువంటి ఒకరి మీద ఒకరిని భరించలేని ఒక లక్షణం వల్ల ఇది జరుగుతుంది. మీడియా అయితే ఎప్పుడు కార్యాలయాల మీదకి రావడాలు వీటిని ఎప్పుడు ప్రోత్సహించదు. ఒకవేళ ఇంకేది చెల్లకపోతే అప్పుడు అది చివరి అస్త్రం అది. అంతేగాని ప్రభుత్వాల దగ్గర ఇంకోటి చేసినట్టు కాదు కదా. దీని మీద ఖండన ఇవ్వాల్సిన అవసరం ఉందండి. దేని మీద? ఇప్పుడు ఈ అంశం మీద వాళ్ళు అవనియండి, లేకపోతే కూటమి వాళ్ళు అవనియండి, దీని మీద స్పందించడం అంటే ఏదైనా ఒకటి జరిగినప్పుడు ఎందుకు కొన్ని వాయిస్లు రావట్లేదని చాలా అంటే 2 విషయాలు సార్. ఒకటి, ఎవరైతే ఛానల్లో ప్రసారం చేసి దాన్ని పత్రికలో తీసేశారో వాళ్ళు దాన్ని పొరపాటుని గుర్తు ఆ మాట చెప్పరే. ఇప్పుడు ఆ మాట చెప్పేసి మేము కూడా దాన్ని సరికాదని భావించబట్టే కదా మేము తీసేసాం, మేము తీసేసాక కూడా మీరు ఎందుకు చేస్తున్నారు అని వాళ్ళు అడగచ్చు. నేను ఇక్కడ ఇంకొక చిన్న రహస్యం చెప్తా. ఛానల్ వేరు, పత్రిక వేరు అని ఒకటి మెయింటైన్ చేస్తుంటారు వీళ్ళు. అది వాళ్ళు కూడా, వైసీపీ వాళ్ళు కూడా అంటారు, మా పత్రికలో ఒక్కటైనా వచ్చిందా చూపించండి అంటారు. నిజానికి ఎప్పటికప్పుడు ప్రజలకు కనిపించేది ఇది ఎక్కువగా దృశ్య మాధ్యమం కదా, ఎలక్ట్రానిక్ మీడియా. వెంటనే కనిపిస్తుంది. ఇందులో కొన్ని అక్కడ రావు, అందులో కొన్ని ఇక్కడ రావు. రెండిట్లో రాస్తున్నామని యాక్చువల్గా ఓ 25 ఏళ్ల నుంచి రెండిట్లో కూడా వ్యాఖ్యానం చేస్తున్నామని. కాబట్టి ఇప్పుడు అమరావతి మీద నీతో మాట్లాడాను, నా పత్రికలో పెట్టాను, దాన్ని మళ్ళీ నేను సోషల్ మీడియాలో ఫేస్బుక్లో పెట్టాను, అన్నీ చేస్తుంటా. కాబట్టి 2 తేడా తెలుస్తుంది నాకు. కాబట్టి పొరపాటు మా ఉద్దేశం అది కాదు, ఏదో జరిగింది అందుకని తీసేసుకున్నామని వీళ్ళు చెప్పవచ్చు. రెండోది, వాళ్ళు కూడా దాన్ని ఖండించడంతో ఆగొచ్చు. కానీ అంతకు మించి ఒకరి మీద ఒకరికి విపరీతమైన క్రోధంతో రగిలిపోతున్నారు. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. పాత్రికేయులు కూడా దీని పట్ల ఎట్లా స్పందిస్తారు. అలాగే పోలీసులు అంటే ఎవరి మీద వచ్చినా పోలీసులు రంగంలోకి వస్తారు. దీన్ని పెంచుకోవడం కంటే పరిష్కరించుకోవడము, భేషజాలకు పోకుండా సంయమనం పాటించడం చాలా ముఖ్యం. అలాగే చట్టబద్ధంగా ఫిర్యాదు చేయగలిగినవి చేయొచ్చు. ఇంకా పెంచి సవాల్ చేసి ప్రతి చోట ఆఫీసుల దగ్గరికి వెళ్ళి దిష్టి బొమ్మలు తగలబెట్టి అవి చేయాల్సిన అవసరం లేదు. రెండో, దీన్ని ఆధారంగా చేసుకొని ఇంకా పాత కథలన్నీ తోడడం. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఎవరు మాట్లాడలేదు. ఆయన ఎవరో విదేశాల్లో కూర్చొని పంచ్ అంత నీచమైన పంచులు చచ్చిపోయిన వాళ్ళ మీద వేయడం అంత చాలా ఘోరమైన విషయం. మీరు ఇప్పుడు వినిపిస్తే మన వీక్షకులు కూడా భరించలేరు. నేను దీని మీద కూడా, ఎందుకంటే దాని మీద కామెంట్ చేసినట్టే నేను దీని మీద కూడా నిన్న రాత్రి చేసి అసలు ఇంత నీచంగా ఎలా మీరు ఎందుకు ఇట్లాంటివి తీసుకొస్తున్నారు అని రిపోర్ట్ కూడా చేశాను నేను యాక్చువల్గా. వెంటనే వాట్ హ్యాపెన్స్ మనం చూడాలి. కానీ ఒక కొత్త అస్త్రంగా దీన్ని వాడుకునే ధోరణి మటుకు మృత మహిళపై కులద్వేష పంచ్ అని నేను రాత్రి చేసా, ఇప్పుడు లేట్ నైట్ అయినా కానీ. కాబట్టి హౌ ఇట్ హ్యాపెన్స్ మనం చూడాలి. ఇలాంటివి ఆపడానికి తప్పకుండా మీడియా మొత్తం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రాజకీయ చర్చల్లోంచి, పరస్పర యుద్ధాల్లోంచి మహిళలను తరచూ వాడుతున్నట్టుగా తల్లి చెల్లి భార్యలను మినహాయించాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఇంకా ఇప్పుడు అంటారా మీరు అడిగిన దానికి పోలీసులు ఎలాంటి వైఖరి తీసుకుంటారు, యాజమాన్యం ఫిర్యాదు ఏం చేస్తుంది, అలాగే మాకు అవమానం అని వీళ్ళు ఫిర్యాదు చేస్తారా? ఇవన్నీ మనం ప్రాక్టికల్గా లీగల్గా ఎలాంటి, ఇవి రాజకీయ భాగాలు కదా, రాజకీయ నిరసన లీగల్గా ఎలాంటి వాటి మీద యాక్షన్లు ఉంటాయండి? యాక్షన్లు ఏముండవు. శాంతియుత నిరసన తెలిపాము మేము ఎవరిని అనలేదు కదా. కదా వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఏముండవు. అంటే పైగా ప్రింట్లో లేదు కదా.
ఆ వీడియో కూడా తొలగించారా? లేదా వీడియో కూడా తొలగించారా? నిన్నటి వరకు ఉంది. పైగా గుర్తు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు కదా. ఇప్పుడు వీడియో ఉంది, అక్కడ తొలగించిన డౌన్లోడ్ చేసుకున్న చాలా చోట్ల ఏమీ తొలగదు కదా. కానీ అది చాలా వికారమైన ప్రయోగము, ఇంకా అందులో ఏమీ సందేహం లేదు. అలానే ఇప్పుడు అది విన్న తర్వాత ఇప్పుడు ఇంకెవడో మాట్లాడింది, సరే వాడు మాకు సంబంధం లేదు, అక్కడ ఎక్కడో మాట్లాడాడని వీళ్ళు అంటారు అనుకోండి. ఏమన్నా కానీ ఇవన్నీ సోషల్ మీడియాలో తిరుగుతుంటాయి. సో చివరికి ఎవరికి దెబ్బ, అమ్మకెత్తరా చెప్పుల కంపని అమ్మలు, అర్ధాంగులు, లేకపోతే అప్పచెల్లెళ్ళు వాళ్ళే దీనికి గురవుతుంటారు. ఘోరమైన విషయం ఇది. కానీ వైసీపీ దీన్ని తేలిక వదిలిపెడుతుందని నేను అనుకోను. దీన్ని వాళ్ళు మ్యాక్సిమం చేస్తారు. అలాగే వీళ్ళు కూడా మా కార్యాలయం మీదకి వచ్చారు. ఎందుకంటే గతంలో కూడా కొన్ని సందర్భాల్లో అక్కడ దాడులు జరగడం, వాటిని ఖండించడం ఇట్లాంటివి ఉన్నాయి. ముఖ్యంగా ఆ పత్రికలో వచ్చిన కొన్ని కథనాల మీద వ్యక్తిగతంగా కానీ, కొన్నిసార్లు సంస్థలు కానీ, ఐ థింక్ కొన్నిసార్లు దళిత సంఘాలు వెళ్ళాయి, కొన్నిసార్లు ఇతరులు కూడా వెళ్ళారు, భక్తులు ఇలాంటి వాళ్ళు కొన్నిసార్లు వెళ్ళారు, ఒకసారి అరెస్ట్ చేశారు. సో ప్రతిసారి ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఇది మటుకు పూర్తిగా అవాయిడబుల్, అవాంఛనీయ